హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయింది. నా గదిలోకి వచ్చి నేను బట్టలు మార్చుకునే ముందు హృదయంలో పదిలంగా దాగి ఉన్నట్టున్న కృష్ణ ఫోటో తీశాను. క్షణం సేపు దాని వైపు తదేకంగా చూసినా నాకు అనుకోకుండా నాన్నగారి మాటలు గుర్తుకొచ్చాయి. ఈ ఫోటోలో మనిషి కావాలని మాత్రం కోరకు. నాకెందుకో ఆ మాటలు జ్ఞాపకం రాగానే చెంపల్లోకి వెచ్చటి రక్తం ఒక్కసారి ప్రవహించినట్టయింది. ఏమనుకుంటున్నారు నాన్నగారు? కృష్ణ సుందరికి వాగ్దానం అనే తెలియదా? తెలిసి పరాయి వాళ్ళ సొత్తుని కావాలని కోరుకునే మూర్ఖురాలనా నేను? ఆంతర్యంలో ఎక్కడో మారుమూల నుంచి ఒక ప్రశ్న తలెత్తింది. ఒకవేళ కృష్ణ సుందరికి నిశ్చయం కాకపోయినట్టయితే? చిచి, ఆ ఆలోచనే నాకు లేదు. కృష్ణ అందానికంటే సమర్థతనన్ను ఎక్కువ ఆకర్షించింది. అతని వ్యక్తిత్వంలో స్నేహం అనే అంశం ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా అందరూ చప్పున అతనంటే ఇష్టపడతారు. ఫోటో కుడి చేతిలో పెట్టుకుని నేను దాన్ని ఎక్కడా దాచటమా అని కళ్ళతో గదంతా వెతికాను. అమ్మ కంటికి అందని ఆవిడ చేయి పడని చోటి ఒక్కటి కూడా కనిపించలేదు. చివరికి నా మంచం పక్కగా తలవేపున ఉన్న రోజ్వుడ్ టేబుల్ మీద నాన్నగారి మధ్యలో నేను, ఇంకోవైపు అమ్మ, ముగ్గురు విడివిడిగా ఉన్న ఫోటో ఫ్రేమ్ తీసి వాటిల్లో నా ఫోటో ఉన్న ఫ్రేమ్ ఊడదీసి దానిలో నా ఫోటో వెనక పెట్టేశాను. అక్కడ ఆ ఫోటో ఉన్నట్టు నాకు తప్ప ఎవరికీ తెలియదు. అలా ఫోటోలు తీసి చూసే అవకాశం ఎవరికీ రాదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచం మీద పడుకునే చేయి జాస్తే ఆ ఫోటో నాకు అందుతుంది కూడా. ఆ రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా మళ్ళీ కృష్ణ ఫోటో తీసి చేతుల మధ్య పట్టుకుని నవ్వుతున్న ముఖాన్ని తదేకంగా పరిశీలనగా చాలాసేపు చూశాను. అమ్మ క్లబ్ వార్షికోత్సవం ఆ రోజునే. రాత్రంతా అమ్మకు నిద్రలేదు. క్లబ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 1 గంట అయింది. ఉదయం ఎప్పుడో లేచిందో ఏమో, నేను లేచేసరికి క్లబ్కి వెళ్ళిపోయింది. అమ్మలో అదొక ప్రత్యేకత బానే ఉంది. ఆవిడ ఏ పని మొదలెట్టినా తుది వరకు అన్నీ సవ్యంగా తొందరగా టైం ప్రకారం జరిగేలా ఒక కార్యక్రమం వేసుకుని దాని ప్రకారం ముందే జాగ్రత్త పడుతుంది. ఈ సంవత్సరం క్లబ్ యానివర్సరీ చాలా ఘనంగా జరుగుతోంది. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి, అమ్మ ఈ సంవత్సరం నుంచి క్లబ్ సెక్రటరీగా మానేద్దామని అనుకుంటుంది. రెండోది, సారథి ఈ రోజున వస్తున్న అతిథులందరికీ సారథిని పరిచయం చేయబడుతున్నాడు. ప్రోగ్రాంకి ముఖ్యమైన వ్యక్తులు చాలామంది వస్తున్నారు. అంతా పర్ఫెక్ట్గా ఉండాలని అమ్మ మహా శ్రమ పడుతోంది. ఇలాంటి విషయాల్లో అమ్మ రెట్టింపు పొడుగు పెరిగినట్లు, 4 కాళ్ళు 4 చేతులు ఉన్నట్టు, 10 నాలికలతో మాట్లాడగలిగినట్టు ప్రవర్తిస్తుంది. ఇలాంటి సమయాల్లో నిజంగా ఆవిడ సమర్థత చూసి తీరాల్సిందే. అమ్మ నాకు రాత్రి చెప్పింది, ఈరోజు మధ్యాహ్నం ప్లేన్లో ఢిల్లీ నుంచి సారథి వస్తున్నాడు. నేను కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఆ విషయం నేను ఎక్కడ మర్చిపోతానో అన్నట్టు మళ్ళీ 12 గంటలకు ఫోన్ చేసింది. ఫోన్లో నేను కట్టుకోవలసిన చీర, జాకెట్టు, నగలు గడగడా చెప్పింది. మమ్మీ, నేను చిన్నపిల్లనా? నాకు ఏ బట్టలు కావాలో కూడా నేను సెలెక్ట్ చేసుకోలేనా? విసుగ్గా అన్నాను. నోరు మూసుకో, ఆ పాఠాలన్నీ తర్వాత చెబుదువు గాని నేను చెప్పినట్టు తయారై వెళ్ళు. ఒక్క కసిరి ఫోన్ పెట్టింది. నాకు కలనీళ్ళ పర్యంతమైంది. నాకు స్వేచ్ఛ లేదు. అమ్మ అభిప్రాయాలకు బానిసను అని గొంతు చించుకు అరవాలనిపించింది. ఇంతలో ఫోన్ మళ్ళీ గనగన అర్జెంటుగా పిలుస్తున్నట్టుగా మోగింది. రిసీవర్ ఎత్తాను. అమ్మే మాట్లాడుతుంది. ఇదిగో బట్టలేసుకుని నువ్వు ఇక్కడికి వచ్చి నాకు కనిపించి వెళ్ళు. వినిపించిందా? అలాగే మమ్మీ, కాస్త త్వరగా తయారవు. నువ్వు చీర సింగారించేసరికి అక్కడి నుంచి వచ్చిన ప్లేన్ మళ్ళీ అక్కడికి వెళ్ళవచ్చు అన్నట్టు చేయకు. తెలిసిందా? తెలిసింది, పళ్ళ బిగువనన్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి అక్షరాల అమ్మ చెప్పినట్టే తయారయ్యాను. ఆవిడ అసలే చాలా పనిలో ఉంది. రాత్రి సరిగ్గా నిద్రపోలేదు, భోజనం చేయలేదు. అక్కడ ఏ కాస్త విసుగు కలిగినా అపరకాలలా విరుచుకుపడుతుంది. క్లబ్కి వెళ్ళి అక్కడున్న నలుగురిలో తిట్లు తినడం అవుతుంది అనుకుని భయంతో చెప్పినట్టే సిద్ధమయ్యాను. కారు తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళా. నారింజ రంగులో మంచి డిజైన్ ఉన్న సింథటిక్ చీర, దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్లెస్ బ్లౌజు వేసుకున్నాను. కంఠానికి బిగువుగా ఉన్న కెంపులు, పచ్చలు పొదిగిన నెక్లెస్, వాటికి మ్యాచ్ అయ్యే జూకాలు పెట్టుకున్నాను. కుడి చేతికి జబ్బ మీద నాగుపాము మెలికి వేసుకున్నట్టున్న వంకి పెట్టుకుని ఎడమ చేతికి బ్లాక్ డైల్ ఉన్న రిస్ట్ వాచ్ పెట్టుకున్నాను. నేను క్లబ్కు వెళ్ళేసరికి అమ్మ నాటకం వేస్తున్న వాళ్ళ చేత ఫైనల్ రిహార్సల్స్ చేయిస్తుంది. కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సూచనలు ఇస్తూ ఏవేవో చెప్తున్న ఆవిడను ఎవరెవరో వచ్చి ఏమిటేమిటో అడుగుతున్నారు.
అమ్మ అధికారంగా ధీమాగా వాళ్ళు చేయాల్సిన పనులు పురమాయిస్తూ ఏ విధంగా చేస్తే ఆ పనులు తేలిగ్గా జరుగుతాయో సలహాలు కూడా ఇస్తుంది. లోపలికి పిల్లిలా అడుగుపెట్టిన నన్ను పరీక్షగా చూస్తూ ఇలారా అని పిలిచింది. దగ్గరకు వెళ్ళాను. పక్క స్టూల్ మీద పెట్టిన ఒక బ్యాగ్ తెరిచి అందులో లైట్ కలర్లో ఉన్న లిప్స్టిక్ తీసి ఇలా వంగు అంది. వంగాను. ఎడమ చేతి వేళ్ళతో నా గడ్డం కొద్దిగా ఎత్తిపెట్టుకుని లిప్స్టిక్ నా పెదవుల మీద దిద్దింది. ప్రక్కన నిలబడి ఉన్న ఒక ఆవిడను పిన్నులడిగి తీసుకుని కుర్చీ నుంచి లేచి వచ్చి నా చీర సరిగ్గా గుండెల దగ్గర ఎత్తుగా, నడుము దగ్గర సన్నగా, నా శరీరం వంపులు స్పష్టంగా కనిపించేలా పిన్నులు పెట్టింది. తర్వాత మరోసారి పరీక్షగా చూసి సంతృప్తిగా తలాడిస్తూ బాగున్నావు వెళ్ళు అంది. నేను వెళ్ళబోతుంటే వెనక్కి పిలిచి ఇదిగో గోళ్ళు కొరకు. అతనికి గోళ్ళు కొరికే అలవాటంటే చాలా చిరాకట అంది. నా గుండెల్లో ఒక్కసారి మంటలాంటిది లేచి బగ్గుమన్నట్టయింది. సీరియస్ ముఖం పెట్టి అతనికి ఇంకేం నచ్చవో ఒక్కసారి చెప్పేయి మమ్మీ, రాసుకుని కంటతా పెడతాను అన్నాను. నా కళ్ళల్లో తొంగి చూస్తున్న కోపం చూసి కాబోలు అమ్మ పక్కుమని నవ్వుతూ నాకేం తెలుసు, వెళుతున్నావుగా అతన్నే అడుగు అంది. నేను ఆవిడ మాటలు వినిపించుకోనట్టే యువతలకు వచ్చేశాను. నేను యువతలకు వచ్చేస్తుండగా గుమ్మంలో మిస్సెస్ లింగం ఎదురైంది. నన్ను చూడగానే ఆగిపోతూ మీనా ఓ వాట్ ఏ లవ్ శారీ అంది. కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళుతుంటే నా మనసంతా చేదుగా ఎలాగో ఉంది. మీనా ఓ వాట్ ఏ లవ్లీ శారీ. మిస్సెస్ లింగం నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేశానటమే జ్ఞాపకం వచ్చింది. అంతే, చీరని నగల్ని చూసి మెచ్చుకోవలసిందే. తలతలలాడే ఈ చీరల మధ్య మెలమెలా మెరిసే నగల ఖరీదు అందం మధ్య నేను అనేదాన్ని ఎవరికీ కనిపించను. మా అమ్మ ఆశయాలకు కలలకు ప్రతిరూపంగా తయారైన ఒక బొమ్మని నేను. నన్ను చూడగానే చాలాసార్లు అందరూ నేను కట్టుకున్న చీరను మెచ్చుకోవటము, నేను పెట్టుకున్న నగలు ఎంత విలువ ఉంటాయో అంచనా కట్టడం తప్ప నాతో మాట్లాడడం కానీ నా ఉద్దేశాలేమిటో కనుక్కోవటం కానీ చేయరు. అమ్మ అప్పుడప్పుడు నన్ను చూసి నిట్టూర్పు విడుస్తూ భగవంతుడికి కృతజ్ఞతలు అర్పిస్తున్నట్టుగా థ్యాంక్ గాడ్, మా మీనా చాలా పొట్టిది కాదు, తండ్రి పోలికలు వచ్చి పొడుగవటం నా అదృష్టం. కాకపోతే మెత్తటి ఆ ఒంటి తీరుకు ఇంకా పొట్టి కూడా అయినట్టయితే చూడలేక చచ్చిపోయేదాన్ని అంటుండేది. అది విన్నప్పుడల్లా నేను పొట్టిగా నల్లగా అసహ్యంగా పుట్టినట్టయితే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉండేది నాకు. ఎయిర్పోర్టుకు చేరుకుని నేను కారు పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ అరగంట ఆలస్యం అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. టైట్గా పించేసిన ఈ చీరలో ఫ్రీగా నడవటం రాదు, బొమ్మలా నడవాలి, బొమ్మలా కూర్చోవాలి. నాకేమిటో అందరూ నా వైపే చూస్తున్నట్టుగా మొహమాటంగా ఉంది. నిజమే, చూడరు మరి. షోకేసులో పెట్టిన బొమ్మలా అలంకరించుకుని వస్తే. బుక్ స్టాల్ దగ్గరికి వెళుతూ కొత్తగా వచ్చిన ఫిలిం పేరు కొనుక్కుని వచ్చి వెయిటింగ్ హాల్లో ఓ పక్కగా సోఫాలో కూర్చుని అందరి ముఖాలు నాకు, నా ముఖం ఎవరికీ కనిపించకుండా పుస్తకం అడ్డు పెట్టుకుని అందులో బొమ్మలు చూడసాగాను. అరగంట వెయిట్ చేయాలి. అరగంట అంటే 30 నిమిషాలు, 30 నిమిషాలంటే 30 యుగాలు. అబ్బా, పెద్ద బోరు. నాకు కసిగా కోపంగా ఉంది. నా మనసులోకి ఏ కాస్త కూడా తొంగి చూడలేని ఈ వ్యక్తి కోసం నేను ఎందుకింత అలంకరించుకోవాలి, ఎందుకు ఇలా వెయిట్ చేయాలి? నేను ఇంత సింగారం చేసుకోకపోతే అతను నా వైపు చూడడా? అతని కళ్ళకి నేను కనిపించనా? అమ్మ గోళ్ళు కొరకవద్దు అన్న హెచ్చరిక గుర్తుకొచ్చింది. వెంటనే గోళ్ళు కొరకసాగాను. అతను వచ్చి ఇంటికి వెళ్లే వరకు ఇలా కొరుకుతూనే ఉంటాను. అతనికి ఇంకా ఏవేవి ఇష్టం లేదో తెలిస్తే బాగుండు. అమ్మ లేకుండా చూసి ఆ పనులన్నీ చేయవచ్చును. మీనా ఉన్నట్టుండి హఠాత్తుగా ఎవరో నా ఎదుటి నిలబడి సంభ్రమాశ్చర్యాలతో పిలిచారు. సోఫాలో అంతెత్తుని ఎగిరి పట్టట్టుగా ఉలిక్కిపడిన నేను తలెత్తి చూశాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. క్షణం సేపు నేను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. నా ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. నువ్వా? నువ్వు ఇక్కడ? నోట్లో నుంచి అంతకంటే మాట రాలేదు. నాలిక తడారింది. నువ్వు? అతను కూడా మాట పూర్తి చేయనట్టు ఆగిపోయాడు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు నువ్వు? నేను ఇంకా నా కళ్ళని నమ్మలేనట్టుగా చూస్తూ అడిగాను. నిన్న? అవును. అతని కళ్ళు నా చీరల్ని, స్లీవ్లెస్ జాకెట్ని, నగల అలంకారాన్ని నిస్సంకోచంగా నిశితంగా గమనిస్తున్నాయి. ఎప్పుడూ లేదు అతని చూపులు నన్ను తాకి గిలిగింతలు పెట్టినట్టుగా గమ్మత్తు అనుభూతి చెందా నేను. నా వైపు చూస్తూ అన్నాడు, నువ్వు ఇంత క్రితం బుక్ స్టాల్ నుంచి వస్తుంటే దూరం నుంచి చూశాను. ఈ అమ్మాయి ఎవరో మీనాలా ఉంది అనుకున్నానే కానీ నిజంగా నువ్వేనని అనుకోలేదు. ఎందుకో అనుకోకుండా అలా బయటికెళితే అక్కడ కారు పార్క్ చేసి కనిపించింది. దాన్ని చూడగానే నాకు అనుమానం వచ్చింది. మళ్ళీ వెంటనే లోపలికి వచ్చాను.
నువ్వేమో ముఖం ఏమాత్రం కనిపించకుండా పుస్తకం అడ్డు పెట్టుకున్నావు. పక్కగా వచ్చి చూశాను. గోళ్లు కొరుకుతూ కూర్చుని నువ్వు కనిపించావు. నా అనుమానం తీరింది. మరీ చిత్రంగా మాట్లాడడం నేర్చావు నువ్వు. అంత గుర్తుపట్టలేనంతగా మారిపోయాను నేను. చిరుకోపంగా చూశాను. నిజంగానే మా నిమ్మలూరు వచ్చిన మీనాకు నీకు సంబంధమే లేదు. అతని దృష్టి మరోసారి మెరుపులా నా అలంకరణ పరిశీలించింది.